ఇదే గాయస్ లక్కడి వ్యూ పాయింట్. ఓయమ్మా ఏందయ్యా ఇది ఉందా ఎట్టుందా? ఇక్కడేందో పోలీస్ చెకింగ్ జరుగుతుంది నాకు. ఇక్కడ కెమెరా పట్టుకోకుండా ఉంటే చాలు. రీసెంట్గా వైనాడులో ల్యాండ్ స్లైడ్ అయింది కదా, సో దాని దెబ్బ టూరిజం చాలా తగ్గిపోయింది. భయ్యా జీప్ నువ్వు వేస్తున్నాడు భయ్యా. ట్రైబల్ స్టైల్లో డాన్స్ చేస్తున్నారు. ఎవరు నేను గూగుల్ నమ్ముకోవచ్చు నన్ను చూడు ఎట్ తీసుకొచ్చింది ఇది. అసలు రోడ్ ఏమైనా ఉంది ఇక్కడ? నెక్స్ట్ మన డెస్టినేషన్ వచ్చి పూకోడే లేక్. దాన్ని కరుసు అయితే బలమే అబ్బా, బండిని బలి లీన్ చేసి ఆడుకోవచ్చా. చూసారా మొత్తం టీ ప్లాంట్సే. రీసెంట్గా వైనాడులో ల్యాండ్ స్లైడ్ అయింది కదా, సో దాని దెబ్బ టూరిజం చాలా తగ్గిపోయింది. సో మీరు ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే వైనాడు మొత్తం ల్యాండ్ స్లైడ్ అవ్వలేదు. వైనాడు అనేది ఒక డిస్ట్రిక్ట్. ఈ డిస్ట్రిక్ట్లో ఓన్లీ 2 రీజన్స్ 2 ప్లేసెస్ ఒకటే ల్యాండ్ స్లైడ్ అయింది. మిగతా అంతా సేమ్ అట్లా ఉంది, అట్లాగే ఉంది. ఎంత బాగుందో చూడండి ప్రకృతి. ప్రకృతి అంటే ప్రకృతి కాదు, ఈ ప్రకృతి. కేరళలో కూడా పోలీసులు లేకపోయినా కూడా అందరూ హెల్మెట్లు వేసుకుంటున్నారు అబ్బా, విచ్ ఇస్ గుడ్. ఈవెన్ పిల్లియన్ కూడా హెల్మెట్లు వేసుకొని తిరుగుతున్నారు ఇక్కడ. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము పూకోడే లేక్ కాడికి. ఇక్కడ నుంచి ఒక జస్ట్ 2-3 కిలోమీటర్స్ ఉంది. మన వాళ్ళు ఏమంటే లేట్ టైం అయింది కదా, లంచ్ చేసి వెళ్దాం అంటున్నారు. దానికోసం ముందర ఏమైనా మంచి హోటల్స్ ఉంటే చూస్తున్నారు. ఏమైనా మంచి హోటల్స్ దొరికితే బాగా కడుపు నిండుగా తినేసి లేక్ వెళ్ళిపోవడం. నేనైతే ఇప్పుడు ఒక ఫిష్ ఆర్డర్ చేశాను. ఫిష్ చికెన్ బిర్యానీ దాకా తినేసా. ఇక్కడ వచ్చి కేరళలో రైస్ వచ్చేసి కొంచెం లావు రైసు, మన సైడ్ అంతా సన్నగా ఉంటుంది. కానీ బాగుంది రైస్. లావు ఉన్నా కూడా తినడానికి బాగానే ఉంది, గట్టిగా కూడా లేదు. అండ్ ఫిష్ కర్రీ కూడా చాలా బాగుంది. నేనైతే లంచ్ చేసా, నాకు చూపించా కదా. చికెన్ బిర్యానీ, ఫిష్ ఫ్రై, వైట్ రైస్ అండ్ ఫిష్ కర్రీ దీంతో ముగిచ్చేసా. అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి పూకోడే లేక్ జస్ట్ 2 కిలోమీటరే, ఇంకెళ్ళిపోదాం అక్కడికి. సో గాయస్ మన వాళ్ళు అయితే పూకోడే లేక్ కాడికి వద్దని చెప్పారు. సో మన వాళ్ళలో ఒక అంకుల్ ఆంటీ ఆల్రెడీ లేక్ వెళ్ళారంట లాస్ట్ టైం వచ్చినప్పుడు. పెద్దగా ఏం లేదు, మామూలు ఊరికే ఒక లేక్ లాగా ఉంటుంది, పెద్ద అట్రాక్షన్ ఏం లేదని చెప్పారు. సరే ఇంకెందుకు టైం వేస్ట్ దిగనేసి నేను పూకోడే లేక్ పిక్స్ ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తా చూడండి. ఈ పిక్స్ అయితే నేను గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి పెడుతున్నా. సో కాబట్టి సీజన్ల బట్టి వేరేలాగా ఉంటుంది నీకు. మన గ్రే హౌస్ని అక్కడ పార్క్ చేసా. ప్లాన్ ఎక్కడికి మారిందంటే లక్కడి వ్యూ పాయింట్ అని చెప్పా కదా, అడిగి వెళ్తుంటే దారిలోనే ఎన్నూరు ట్రైబల్ విలేజ్ కనిపించింది. ఎన్నూరు ట్రైబల్ విలేజ్కి వచ్చాం. ఇదంతా ఫుల్ ట్రైబల్ స్కీమ్ ఉంటుంది అనమాట. ట్రైబల్ విలేజ్ ఉంది పైన, అది చూడడానికి వెళ్తున్నాం అనమాట. 2 కిలోమీటర్స్ పోవాలంటే పైకి. వీళ్ళు జీప్ సఫారీ బుక్ చేస్తున్నారు, జీప్లో వెళ్ళేసి వచ్చేస్తాం అని చెప్పి. మ్యాటర్ ఏంటంటే జీప్లో ఎక్కాము, జీప్లో మాత్రం దురిగేసాడు లోపలికి అందరూ ఒక్కొక్కరిని, అసలు వదలలేదు. ఒక జీప్లో 8 మంది అంటే వెనకాల ఇరుక్కున్నారు. నేను కూడా అటు ఇరుక్కున్నాను, గేరు మధ్యలో కూర్చోను. ముందర 2 నేసాడు ఒక సీట్లో, వెనకాల 2 వచ్చిన సీట్లో ముగ్గురు నేసాడు అనమాట. 8 మందిని కుక్కేసాడు. భయ్యా జీప్ నువ్వు వేస్తున్నాడు భయ్యా. ఈయన ముందు ఫ్లైట్ తోలు వచ్చినట్టున్నాడు, ఇక్కడ ఫ్లైట్ తోలుతున్నాడు. మేమైతే ఇప్పుడే ఎన్నూరు ట్రైబల్ విలేజ్కి వచ్చాము. సో ఎంట్రీలోనే ఇలాగ మెట్లు ఉంటాయి అనమాట వెళ్ళడానికి. అటు నుంచి ఇట్లా వస్తే పైన మెయిన్ విలేజ్ ఉంటుంది. అదంతా ఏంటంటే ట్రైబల్ థీమ్ విలేజ్ అనమాట. సో అప్పట్లో ట్రైబల్స్ ఎలా ఉంటారో, ఎలా ఉండేటోలో అలాంటి కొన్ని చిన్న మ్యూజియం అలాగంతా ఉంటుంది పైన. ఇంకా నెక్స్ట్ వచ్చి మనం మాట్లాడుకోవాల్సింది సీనరీస్. మంచి సీనరీస్. ఎలా ఉందండి కేరళ? చాలా బాగుంది అయ్యా కేరళ. ఓకే, మీకేం నచ్చింది కేరళలో? అన్నీ నచ్చినాయి. వైనాడు బాగుంది. ఫుడ్ సూపర్ ఫుడ్. మీకు ఎలా అనిపించింది? గుడ్ నైస్ సీనరీ వ్యూస్. వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఎవరీవన్ టు విజిట్ వైనాడ్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అందరూ ల్యాండ్ స్లైడ్ అయిందని చెప్పి చాలా మంది టూరిజం రావట్లేదు అసలు. అందుకే మాకు మొత్తం ఖాళీగా ఉంది. అదేంటంటే వైనాడ్ అనేది ఒక డిస్ట్రిక్ట్. ఆ డిస్ట్రిక్ట్లో ఓన్లీ 2 ప్లేసెస్ వరకే డ్యామేజ్ అయినాయి, మిగతా అంతా ఎక్సలెంట్గా ఉంది. ఇంకోటి అక్కడ మౌంటైన్ కనిపిస్తుంది కదా, మబ్బుల్లో కనిపించే, మబ్బులు మూసుకుపోయింది. అక్కడ ఏంటంటే అది చెమెరా పీక్. అది
అక్కడ ఏంటంటే డైలీ ఒక 200 మెంబర్స్కి అలౌ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తారు అన్నమాట. ట్రెక్కింగ్కి వెళ్ళేటోళ్ళు అక్కడికి వెళ్తారు. అది కేరళస్ హైయెస్ట్ పీక్ అది. సో ఓన్లీ డైలీ 200 మెంబర్స్కి అలౌడ్ ఉంటుంది. టికెట్ తీసుకుని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యారంటే నైట్ కల్లా రిటర్న్ అయిపోవచ్చు. నేనైతే ఆ సాహసాలు చేయదలుచుకోవాలా. ట్రెక్కింగ్ గట్రా మనం 1 year ముందు చేసాం కానీ గోకర్ణకి వెళ్ళినప్పుడు. ఇప్పుడంటే కష్టం, మన ఫ్యామిలీతో ఉన్నాం కదా. సో ట్రెక్కింగ్ అంతా మాకు కుదరదు కాబట్టి మేము పోవట్లేదు. నేను మా ఫ్రెండ్స్ మేమే కానీ వచ్చుంటే ట్రై చేసేటోడిని ట్రెక్కింగ్. ఆ క్లౌడ్ ఇంకా మూసేసుకోంది, ఇంకా వ్యూ రాలే క్లియర్గా. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న ఇల్లులు, గుడిసెలు, అవన్నీ ట్రైబల్ హట్స్ అవి. అలాగా దాంట్లో పాత్రలో వెళ్తే అక్కడికి వెళ్ళొచ్చు. మీకైతే ఇక్కడ దారిలో కూడా షాప్స్ అంతా ఉంటాయి. ట్రైబల్ మార్కెట్ ఇది. ఇదంతా కావాలంటే షాప్ చేయొచ్చు. డబ్బా ఇదంతా షాప్స్ అటు ఇటు ట్రైబల్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ దొరుకుతాయి. అన్ని టీని దొరుకుతాయి ఇక్కడ. ట్రైబల్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఎంత ట్రైబల్ మెడిసిన్స్ అంట. ఎంత ట్రైబల్ స్టైల్లో డ్యాన్స్ చేస్తున్నారు వీళ్ళు, మ్యూజిక్ అండ్ డ్యాన్స్. భలే చేశారు కదా ట్రైబల్ డ్యాన్స్. ఇదంతా వీళ్ళు ఇక్కడ ఉన్నట్టున్నారు. చిన్న చిన్న అరేంజ్మెంట్స్ అంతా చేసుకున్నారు మొత్తం వుడ్తో. ఇది అనమాట ట్రైబల్ హౌస్. ఇటు ఉంటుంది. లోపల కూడా ఎవరో ఉన్నారబ్బా, ఎవరైనా పెట్టున్నారు. ఇంకా అయిపోయింది ఇక్కడ చూసాం. ఇంకా నేను అక్కడ నా బ్యాగ్ ఇచ్చి వచ్చిన బ్యాగ్లో డ్రోన్ ఉంది. ఒకసారి డ్రోన్ ఫ్లై చేసి ఇంక ఇక్కడ నుంచి బయలుదేరేస్తాం అనమాట. సో గాయ్స్, ట్రైబల్ విలేజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు లక్కడి వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. నేను ట్రైబల్ విలేజ్ కాడ నుంచి పార్కింగ్లో బైక్ తీసుకుని వస్తుంటే మనకి పార్కింగ్ టికెట్లు ఇస్తున్నట్టు కదా, అతను వచ్చి హెల్మెట్ కెమెరా నాట్ అలౌడ్ కేరళలో, పోలీసులు ఫైన్ వేస్తారని చెప్పారు. అది నిజమే, నేను కూడా గూగుల్ చేశా. ఇక్కడైతే నాట్ అలౌడ్, ఫైన్లు వేస్తారు పట్టుకున్నారంటే. కానీ మీకంతా నేను ఇవన్నీ చూపిద్దామని రిస్క్ చేస్తున్నా. సో మీరు ఏం చేయబడలేదు. మీరు జస్ట్ ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక కామెంటు, ఇంకా ఎక్కువ అంటే ఒక షేర్ చేయండి చాలు. ఇలాంటి ఇంకా మంచి మంచి బ్లాగ్స్ మీ ముందుకు తీసుకొస్తుంటా. ఇప్పుడు కేరళలో యాక్షన్ కెమెరా నాట్ అలౌడ్ ఎందుకు నాకు తెలియదు. మీకు ఎవరన్నా తెలిసి ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఇదే గాయ్స్ లక్కడి వ్యూ పాయింట్. ఓయమ్మా ఏందయ్యా, ఇది ఉందా, ఎట్టుందా? వావ్, బా కింద చూస్తుంటే రాయిపోతున్నాయి కిందకి. అందరు మంచిగా ఆగి వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు. బలవంతబ్బా ఈ వ్యూ పాయింటా. కిట్లా రోడ్ ఒకటి వస్తుంది కింద చూసారు, అక్కడ రోడ్డు మళ్ళా డీప్లో. ఇక్కడ అంతా రోడ్లు కూడా బాగా ఉన్నాయి అక్కడ. కాకపోతే కొంచెం ఫాగ్ అంతా వచ్చేసింది. ఫాగ్ లేకుండా ఉంటే వ్యూ ఎక్సలెంట్గా ఉంటుంది. డ్రోన్ ఫ్లై చేయడానికి ట్రై చేద్దాం ఒకసారి.
ఆడ చూస్తున్నారు కదా పోలీస్ జీప్ ఆడ పోతుంది, పోలీస్ వెహికల్. వాడు అన్ని ఫైన్లు కొట్టుకుంటూ పోతున్నాడు, కార్లు పెట్టిన వాళ్ళది. మన టెంపుల్ కూడా ఫైన్ కొట్టాడు, ఫోటో కొట్టి వెళ్తా ఉన్నాడు, మళ్ళీ ఫైన్లు కొడతాడేమో వాడు. సో అది గాయ్స్ లెక్కడే వ్యూ పాయింట్ మందల. ఇంకైతే మేము నేరుగా రూమ్కి వెళ్ళిపోతాం. టైం అయితే 4:30 అయిపోయింది. మేము మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయ్యాము, చాలు ఇప్పటి వరకు దిగాం. ఇంకా మిగతా ప్లేస్ అన్ని రేపు కవర్ చేస్తాం. ఆ ఏ ప్లేస్కి వెళ్తున్నామో రేపు చెప్తాం మీకు. ఇక్కడేదో పోలీస్ చెక్కింగ్ జరుగుతుంది. ఇందాక ఇక్కడ కెమెరా పట్టుకోకుండా ఉంటే చాలు. అమ్మాయి లేదులే, వాడు పోలీస్ మనకు కూడా ఫోటో కొట్టాడో లేదు తెలీదు, చూడాలా ఆన్లైన్లో చూడాలా ఫైన్లు ఏమైనా పడ్డాయి లేదో. ఇప్పుడే మన వాళ్ళు టీ కాపారు, చికెన్ పరోటా ఉన్నాం. లేదా చికెన్ పరోటా అంట రెడీగా ఆయిల్లో ఫ్రై చేసి ఇచ్చేసారు. బజ్జియా. ఇప్పుడే స్నాక్స్ తినేసి టీ తాగేసాం. మన వాళ్ళు పక్కనే లాటరీ టికెట్ షాప్ ఉంటే వెళ్ళి లాటరీలు కొన్నారు. 12 crores లాటరీ మా ఆంటీ కొన్నారు. అండ్ మేము 75 lakhs లాటరీ కొన్నాం. ఇప్పుడు రేపే రిజల్ట్ అనౌన్స్ అంట. రేపు మాకు 75 lakhs వచ్చేపోద్ది. సో రేపటికి మేము లక్షాధికారులు అయిపోతాం అనమాట. 75 lakhs rupees. అప్పుడు ఈ బండి కాస్త వేరే బండిగా మారిపోద్ది. సో గాయ్స్ మన వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. మధ్యలో మనకి అవుట్లా పిట్ స్టాప్ అని బైక్ యాక్సరీస్ షాప్ కనిపిస్తే ఆగా. ఎందుకంటే ఈ మొబైల్ హోల్డర్ లేదు మనకి ఇన్ని రోజులు. మొబైల్ హోల్డర్ అవసరం ఏముందిలేరా అనుకున్నా. నేనైతే ఇప్పుడు కూడా అవసరం లేదు, నాకు ఇక్కడ టిప్పర్ డాష్లో వచ్చేస్తుంది నావిగేషను. బట్ అదేంటంటే నాకు టిప్పర్ డాష్ మొబైల్ కనెక్ట్ అవ్వట్లేదు వైఫై ద్వారా. సరే ముందర రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ కనిపించింది, అక్కడ చూపిద్దామంటే అయితే వాళ్ళు లేరు, ఎప్పుడే వెళ్ళిపోయారంట వాళ్ళు టెక్నీషియన్స్ అందరూ. అవుట్లా పిట్ స్టాప్ అని బైక్ యాక్సెసరీ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి ఒక మొబైల్ హోల్డర్ మౌంట్ కొనుక్కొని పెట్టించేసాను. ఇంకా నావిగేషన్ పెట్టుకు వెళ్ళిపోవచ్చు అనమాట. నేను ఎందుకంటే ఇప్పుడు సడన్గా ఇది పెట్టుకోవాల్సి వచ్చింది. మన వాళ్ళు టెంపో కదా చిన్నగా వెళ్తాడు, ఆ చిన్న దాంట్లో నాకు మైలేజ్ తగ్గిపోతుంది అండ్ నాకు వెనకాలే పోవాల్సి వస్తుంది సోదిగా. అందుకని మొబైల్ హోల్డర్ పెట్టించుకొని మ్యాప్స్ పెట్టుకుంటే ఇంకా వెళ్ళిపోవచ్చు కదా అనేసి నేను పెట్టేసుకున్నా. ఇంకా 10 kilometers ఉంది మన రూమ్కి. ఎవరు నేను గూగుల్ నమ్ముకోవచ్చు నన్ను చూడు ఎటు తీసుకొచ్చింది ఇది. అసలు రోడ్ ఏమైనా ఉంది ఇక్కడ, ఫుల్ ఆఫ్ రోడ్ ప్యాచ్లోకి తీసుకొచ్చి పరు నొక్కింది. అసలు ఫుల్ ఆఫ్ రోడింగ్ ఇక్కడ, రోడ్లోంచి రోడ్లు లేని కాడ తీసుకొచ్చేసింది. వచ్చేసాం అబ్బా మనం మన రూమ్కే. Bye bye, let's meet you in the next vlog.